కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నుంచి అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఏ విధంగా దౌర్జన్యకాండలు పెరుగుతున్నాయో మీరు అందరూ చూశారు. ముఖ్యంగా మన పల్నాడులో ఏ విధంగా గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది అనేది ఉదాహరణకి నిన్న జరిగినటువంటి దాచేపల్లిలో దాదాపు 16 లారీల వరకు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారండి. 16 లారీలు ఇవ్వండి ఈ విధంగా గ్రానైట్ లారీలను సీజ్ చేసి ప్రస్తుతం ఇవి అన్ని పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి. ఎవరైతే ఆ గ్రానైట్ లారీల్ని నడుపుతున్నారో వాళ్ళ అధికారులు పట్టుకున్న తర్వాత వెళ్ళి వాటిని విడిపించాలి, వాటిని వదిలేయాలి అనేది అధికారుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మీరు అందరూ రాత్రి చూసే ఉంటారు. అధికారులు ఎవరి జేబులు నింపటానికి ఇవన్నీ వదిలేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సింది. గత నెలలో కూడా దాదాపు 9 లారీల నుంచి 10 లారీల వరకు సీజ్ చేశారు. సీజ్తోనే సరిపెట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా వదిలేసుకుంటూ పోతే కనుక మన సహజ సంపదని ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించే స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మనం ఎట్టుపోతున్నాము అనేది మీరు గమనించండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటున్నారండి, నేను సంపద సృష్టిస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సంపద సృష్టి తర్వాత చూద్దామండి. ముందు అసలు మనకి రావాల్సినటువంటి సంపదని మీ సహచరుల జేబుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడాలి అనేది ఒక్కసారి దృష్టి సారించండి చంద్రబాబు నాయుడు గారు. ఒక లారీకి అప్రాక్సిమేట్గా దాదాపు 90,000 రూపాయల వరకు గవర్నమెంట్కి వెళ్ళాలండి. ఈ గ్రానైట్ మాఫియాని కనుక అరికట్టకపోతే డెఫినెట్గా ప్రత్యక్షంగా దీనిపై పోరాటానికి సిద్ధమవుతాము. కాలం